వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు నేను ఈ వీడియోలో మీకోసం నీటి దీపాలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్। ఇంకా వీటికి స్పెషల్ గా ఫ్లవర్స్ తో ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్। ఒకవేళ మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఈ వాటర్ క్యాండిల్స్ కి మనకు ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ ఉంటే సరిపోతుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి। మనకి ఇలా కలర్ తో ఉన్నవైతే ఇంకా చాలా బాగా కూడా కనిపిస్తాయి। అలాగే ఇవే కాదు, ఇలాంటి గ్లాస్ బౌల్స్ ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది। అలాగే ఇంకా దీనికి ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకోండి, మనం వీటిని రౌండ్ గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ అయినా వాటర్ బాటిల్స్ అయినా మనం తీసుకోవచ్చు। మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను ఇప్పుడు। నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకోవాలి। గ్లాస్ సైజ్ ఉండాల్సిన అవసరం లేదు, చిన్నగా ఉంటే సరిపోతుంది। ఇంకా మనకి ఇలాంటి వత్తులు తీసుకోవాలి, వీటిని బాగా సన్నగా తాల్చుకోవాలి ఫ్రెండ్స్। లేదంటే మనం ఇలా గుబ్బవత్తులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చూడండి వీటిని గుబ్బవత్తులు అంటారు కదా, వీటిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇంకా వీటికి మనం ఫ్లవర్స్ తో, మీకు నచ్చిన ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। కానీ నేను ఇందులో స్పెషల్ గా ఈ ఫ్లవర్ తో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్। వీటికి రెడ్ కలర్ గులాబీ ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనపడతాయి। ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, నేను తీసుకున్న గ్లాస్ ఐటమ్స్, నా దగ్గర ఉన్న డిఫరెంట్ బౌల్స్ తీసుకున్నాను। ఈ విధంగా మనకు కలర్ ఉంటే నో ప్రాబ్లం ఫ్రెండ్స్। మనకి ఇంకా ఒకవేళ మనకి కలర్ లేకుండా ఇలా ప్లెయిన్గా ఉన్న గ్లాసెస్ అయితే మనం వీటిలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్। ఈ విధంగా తొందరగా వెలిగించుకోవడానికి పక్కకి ఈ విధంగా నేను మట్టి దీపం తీసుకున్నాను, చూడండి। దీనికి వేడి చేసి మనం ఈ విధంగా మధ్యలో హోల్ చేసుకోవాలి ముందుగా, చూడండి ఫ్రెండ్స్। ఈ విధంగా వేడి చేసి మనం బత్తి పట్టే విధంగా హోల్ చేసుకోవాలి। తర్వాత వత్తిని దీంట్లో దూరిస్తే సరిపోతుంది, చూడండి ఫ్రెండ్స్। వత్తిని దీంట్లో దూర్చుకోవాలి ఈ విధంగా మనం అన్ని ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా హోల్ చేసుకోవాలి। తర్వాత ఈ విధంగా మనం వత్తి దూర్చుకోవాలి, చూడండి ఫ్రెండ్స్। ఇప్పుడు వీటిలో నేను వాటర్ పోసుకుంటున్నాను, కొంచెం పై వరకు పోసుకుంటే బాగుంటుంది। ఇప్పుడు వీటిలో నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్। ఈ విధంగా ఆయిల్ వేసుకుంటే మనకు పైన ఉండిపోతుంది కదా, చూడండి। అన్నిట్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, చూడండి ఫ్రెండ్స్। ముందుగా ఈ విధంగా ఆయిల్తో కాస్త తడుపుకొని దీన్ని ఇందులో వేసుకుందాం। మనం వీటికి ఆయిల్ అయిపోయే కొద్దీ ఎప్పుడప్పుడు ఫిల్ చేసుకుంటూ ఉండాలి, సేమ్ వాటిలాగే మనం మట్టి దీపాల్లో కూడా ఫిల్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అలాగే వీటికి కూడా ఫిల్ చేసుకోవాలి।
ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నిట్లో వేసుకున్నాను, ఇది ఒకటి మాత్రం మిగిలిపోయింది ఫ్రెండ్స్. దీనికి నేను మీకు స్పెషల్గా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నేను ఒక ఫ్లవర్ తీసుకున్నాను, ఇలాంటి ఫ్లవర్ అయితే బాగుంటుంది, మనం వత్తి పెట్టుకోవచ్చు. దీన్ని ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కట్ చేసి మనం దీంట్లో వత్తి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా చేసుకొని మనం వత్తి పెట్టుకుంటే చూడండి ఈ విధంగా ఉంటుంది. తర్వాత దీన్ని కాస్త తడుపుకుంటున్నాను ఆయిల్తో. ఇప్పుడు దీన్ని దీంట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అన్నిటినీ అంటించుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఫ్లవర్ది కూడా ఎలా వెలుగుతుందో. దీన్ని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి అనుకోండి. ఈ విధంగా మనం ఆయిల్ అయిపోయిన కొద్ది మాత్రం ఖచ్చితంగా పోసుకోవాలి ఆయిల్, లేదంటే ఇవి ఆరిపోతాయి. చూడండి, ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూస్తే తెలుస్తుంది. మనం ఈ విధంగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, చూడండి ఫ్రెండ్స్ ఎలా కనపడుతున్నాయో. ఇంకా వీటికి మనం రెడ్ కలర్ రోజెస్ పెటల్స్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కరెక్ట్గానే వెలుగుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఫ్లవర్తో. ఫ్రెండ్స్, మీరు ఈ దీపావళికి ఈ విధంగా డెకరేట్ చేసుకోండి. చూడండి, నేను దీంట్లో హైబిస్కస్ వేసుకున్నాను, మందార పూలు. నాకు అవైలబుల్లో ఉన్న ఫ్లవర్స్ యూజ్ చేశాను. ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే ఇంకా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి దీపావళి ఫెస్టివల్కే కాదు ఫ్రెండ్స్, ఏ ఫెస్టివల్కైనా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్కి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు కూడా ఈసారి తప్పకుండా చేసి చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా తెలపండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.